రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. ఈ వారం కన్యా రాశి వారికి అనుకూలంగా ఉంది. వ్యాపారంలో పురోగతి సాధించడానికి కీలకమైన చర్చలను సాగిస్తారు. విలువైన సమాచారాన్ని తెలుసుకుంటారు. దాని పట్ల చురుగ్గా వ్యవహరిస్తారు. ప్రతి పనిని క్రమపద్ధతిలో నిర్వహిస్తారు. ధనానికన్నా వ్యక్తిగత గౌరవానికి అధిక ప్రాముఖ్యతనిస్తారు. గతంలో ఒకరికిచ్చిన మాటను ఈ వారంలో నెరవేరుస్తారు. సంతానం విషయంలో మీరు అందించే విధంగా శుభ సమాచారాన్ని వింటారు. గృహంలో ప్రశాంత వాతావరణం కరువై మానసిక అశాంతికి దారితీస్తుంది. ఇది మీ పిల్లలపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉంది కనుక తప్పులు ఎంచుకోకుండా మీరే సర్దుకుపోవడం ఉత్తమం. బ్యాంకు లావాదేవీలు లాభిస్తాయి. వ్యాపారంలో లాభాలు గతంలో కంటే ఈ వారం బాగుంటాయి. ఉద్యోగంలో బదిలీలు ఏర్పడవచ్చు. పరపతిని పెరుగుతుంది. మీకు రావాల్సిన ధనం, బిల్లులు, వడ్డీలు మీ చేతికి అందుకుంటారు. విదేశీ ప్రయత్నాలు అనుకోకుండా ఫలిస్తాయి. విదేశాల్లో ఉన్నవారికి మీరు సహాయం చేస్తారు. వీసాకు సంబంధించిన విషయాలు లాభిస్తుంది. మీ మీద వచ్చిన ఆరోపణలు, నిందలు నిజం కావని, అవి కల్పితాలని రుజువవుతాయి. శుభకార్యాలు నిర్వహిస్తారు. శుభకార్యాల్లో బంధువర్గ సహాయం కన్నా దైవమే ఎక్కువ మేలు చేస్తుందని గ్రహిస్తారు. చర్చలు, ప్రయాణాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. స్వార్థం లేకుండా ఏ పని చేయరు. ధన సంపాదన ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తారు. వ్యాపార విస్తరణ కార్యక్రమాలను కలిసి వస్తాయి. టెండర్సు, పెండింగ్ బిల్సు చేతికి అందికి వచ్చే విధంగా సూచన కనిపిస్తున్నాయి. అయితే ప్రతి పనిలోనూ సాంకేతికపరమైన లోపాలు, స్వల్పమైన ఒడిదొడుకులు చోటు చేసుకోవడం వలన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. అయితే పనుల్లో విజయం సాధిస్తారు. ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ప్రత్యర్థులను మీ దారికి తెచ్చుకుంటారు. వ్యక్తిగత విషయాలలో కీలకమైన నిర్ణయాలను తీసుకుంటారు. సభలు, సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటారు. చర్చలు ఫలిస్తాయి. ఈ వారం రాజకీయం వారికి మొత్తం మీద బాగుందని చెప్పవచ్చు. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలు చేపడతారు. దూర ప్రాంతంలో ఉన్న మీ వారి యొక్క క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటారు. స్త్రీలతో ఏర్పడినటువంటి విభేదాలు తొలగిపోతాయి. బంధువులలో బంధుత్వాన్ని కలుపుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రాంతంలో ఉన్న మీ సంతానానికి, ఆత్మీయులకు చిన్నపాటి ఇబ్బందులు ఎదురవుతాయి. వారికి తగిన మనోధైర్యాన్ని కల్పించడం, సమర్థవంతంగా మీ కర్తవ్యాన్ని నెరవేరుస్తారు. ఈ రాశివారు ఈ వారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం, అలాగే సుబ్రహ్మణ్య పాశుపత కంకణం లేదా రూపు ధరించడం చెప్పదగిన సూచన. ఈ నెల 8వ తారీఖు నాడు మహాశివరాత్రి పర్వదినం. ఆ రోజున స్వామివారికి సహస్రలింగార్చన, రుద్రాభిషేకం, అలాగే రుద్రపాశుపత హోమం నిర్వహించబడుతుంది. కావున తమ గోత్రనామాలు నమోదు చేసుకోగలని మనవి. మరిన్ని విషయాలకు ములుగు.comను సంప్రదించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు మెరూన్. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.